హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం కూర చేసే ఓపిక లేనప్పుడు ఈ విధంగా చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా కూడా వదలకుండా తినేసి వస్తారు. దీనికి 2 గ్లాసుల బియ్యము, 1 గ్లాస్ పెసరపప్పు వేసుకోండి. మనం ఎన్ని బియ్యం వేసుకుంటామో దానిలో సగం పెసరపప్పు వేసుకోండి. వేసుకొని వీటిని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు, మనం 2 గ్లాసుల బియ్యం వేసుకున్నాం కాబట్టి 4 గ్లాసుల నీళ్లు, 1 గ్లాస్ పెసరపప్పుకి గ్లాసు నీళ్లు, మొత్తం 5 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. బియ్యంకి 1:2, పెసరపప్పుకి 1:1 వాటర్ వేసుకొని ఇదే గిన్నెలో 5 గ్లాసుల నీళ్లు వేసేసి పక్కకి పెట్టేసుకోండి గిన్నెని. ఇవి కొంచెం ఒక 5-10 నిమిషాలు నానితే సరిపోతుందండి. మనం ఈ స్టవ్ మీద అన్ని పోపు వేసుకునే లోపు ఇది నానిపోతుంది చక్కగా, ఎక్కువ టైమే పట్టదు. వీటిని పక్కకి పెట్టేసుకొని స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోండి. మీకు కుక్కర్ అందుబాటులో ఉంటే పెట్టుకోండి, లేదంటే గిన్నెలో కూడా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ కుక్కర్ వేడెక్కిన తర్వాత 2-3 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే పెసరపప్పు వేస్తున్నాం కదా, చాలా రుచిగా ఉంటుందండి. వేసుకొని ఈ నూనె కాగిన తర్వాత 3, నేను చేసే క్వాంటిటీకి చెప్తున్నా అండి, 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 1 ఇలాచీ వేసి, 1 యాలుక్కాయ వేసి, ఒక సగము ఉల్లిపాయని, 3-4 పచ్చిమిర్చిని, పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్లు వేసుకోండి. ఆలు, 1 క్యారెట్, పచ్చి బఠానీలు ఉంటే పచ్చి బఠానీలు, మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోండి. ఏ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ కూరగాయలు కూడా ఇన్ని అని క్వాంటిటీ ఏం లేదు, కొంచెం ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, ఏమీ నష్టం లేదు. ఇలా వేసుకొని ఇవి కొంచెం మెత్తబడే వరకు వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచి వాసన వస్తుందండి, బిర్యానీ ఫ్లేవరే వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత 1 టమాటాని కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఈ టమాటాలు మెత్తబడే వరకు వేగిన తర్వాత ఈ విధంగా కూరగాయలు టమాటాలు అన్నీ మెత్తబడే వరకు వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ పోసి పెట్టుకున్నాం కదా బియ్యము, ఆ నీళ్లతో పాటే బియ్యాన్ని, నీళ్లు అన్నీ వేసేసేయండి కుక్కర్లో. ఈజీగా అయిపోతుందండి, మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఇట్లా మొత్తం వేసుకొని ఇప్పుడు కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం చిటికెడు పసుపు వేసుకోండి. మనం ఫస్ట్ నుండి సాల్ట్ వేసుకోలేదు కాబట్టి మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారి తిప్పేసి, ఈ సాల్ట్ అంతా పట్టాలి కదా బియ్యానికి, కూరగాయలకి, ఒక్కసారి తిప్పేసుకొని కుక్కర్ మూత పెట్టేసేయండి. ఒకసారి సాల్ట్ చూసుకోండి, మీ రుచికి సరిపడా వేసారో, కొంచెం తక్కువైతే ఇప్పుడే వేసేసుకోండి. వేసుకొని మూత పెట్టేసి మీ కుక్కర్ ఎన్ని విజిల్స్కి పొడిగా ఉడుకుతుందో మీకు తెలుస్తుంది కదా, అన్ని విజిల్స్ పెట్టుకోండి. నా కుక్కర్ అయితే 2 విజిల్స్కే చాలా పొడిగా వస్తుందండి. మీ విజిల్స్ మీకు తెలుస్తుంది కాబట్టి కుక్కర్ విజిల్స్ ఎన్ని విజిల్స్కి పొడిగా వస్తుందో చూసుకొని పొడిగా వచ్చే వరకు విజిల్స్ పెట్టుకొని ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే చాలా పొడిగా రైస్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇది కనుక బాక్స్లో పెడితే పిల్లలు వదిలిపెట్టకుండా తినేసి వస్తారండి. దీనిలో మీకు ఇష్టమైతే పెరుగు చట్నీ వేసుకోండి, లేదంటే ఉత్తదే తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. చూడండి, ఇలా చేసుకొని చూడండి, అన్ని విటమిన్స్ వస్తాయండి చక్కగా.